అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వారలారా, బాగున్నారా? ఈరోజు దేవుడు మనల్ని ఎంతో అంటే ఈరోజు అని కాదు, మన జీవిత దినాలంతం వరకు కూడా ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందన్నమాట. ఆయన దయగల దేవుడు కనుక మనల్ని ఎంతో ప్రేమిస్తూ మనకిస్తున్న ఆదరణ, మంచి మాటలు ఏంటంటే, రండి నేను చదువుతాను. రండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. స్నేహితులారా, దేవుని పని చేయడానికి కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు. దేవుని పని చేయడానికి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దేవుని పని అంటేనే సమస్య. ఎందుకంటే మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు తెలుసు కదా. మనం నెహెమ్యా గ్రంథంలో వాళ్ళు మంచి కార్యం చేయడానికి ఎప్పుడైతే పూనుకున్నారో, శత్రువు కూడా వచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. ఎప్పుడైతే మంచి పని లేదా దేవుని కార్యం మనం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, ఇబ్బందులు, నష్టాలు, కీడులు, సమస్యలు, కాబట్టి వీటన్నిటిను అధిగమించగల శక్తి ప్రభవిస్తాడు. 45వ అధ్యాయం 1వ వచనంలో, అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుడు మన కుడి చేతిని పట్టుకుంటాడు. అంత మాత్రమేనా, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చు. కాబట్టి తన నెరవేర్చగలిగే కృపను మనకిస్తాడు. తన చిత్తమంతా మన పక్షాన నెరవేర్చాలని ఆయనకు ఆశ. ప్రియమైన వారలారా, ఎన్నో ఆటంకాలు, అడ్డుబండలు. చాలాసార్లు మనం అనుకుంటాం, శిష్యుల వలె, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అనుకుంటాం. సముద్రంలో ఉన్న మనము దరిని చేరాలి, మంచిదే. ప్రభు మనల్ని దరిని చేరుస్తాడు. చేర్చడు అని ఎవరు చెప్పారు? చిన్న దోణి మీద పెద్ద తుఫాను ఏమైంది? ఏమి చేయవు. ఎంత పెద్ద తుఫాను వచ్చినా, ఒకవేళ నీ చిన్ని జీవితంలో, నీ చిన్ని కుటుంబంలో ఎన్నో తుఫాన్లు రావచ్చు. ఎన్ని వచ్చినా ఏం కాదు తమ్ముడు, చెల్లి. దేవుడు మనకు ముందుగా ఉన్నాడు. దేవుడు మన చేయి పట్టుకున్నాడు. అర్థమైందా? దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు తన చిత్తాన్ని మన పక్షాన్ని నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. ఒకటే మనం చేయాలి, దేవునికి విధేయత చూపడం నేర్చుకోవాలి. దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుని కొరకు ముందుకెళ్ళడానికి, దేవుని పని చేయడానికి మనము ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో, దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తామో, ఆయన తప్పకుండా మనల్ని వాడుకుంటాడు. 45వ అధ్యాయం 13వ వచనం ఎంత మంచి మాట. అండర్లైన్ చేసుకోండి, మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. బైబిల్ తీయండి, ఏం కాదు. ఒకవేళ మీకు అందుబాటులో ఉండి బైబిల్ తీసి చదవండి. 45వ అధ్యాయం 13వ వచనం, నీతిని బట్టి కోరేషును రేపితిని. ఒక అన్య చక్రవర్తినే దేవుడు నీతిని బట్టి రేపితే మరి నిన్ను రేపడా? సంసోను కూడా రేపాడు. ఎందుకు? ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేత చాలా అణిగిపోతుంటే, సమస్యల్లో అనగా యుద్ధములో ఓడిపోతుంటే, సమస్యాత్మకంగా శత్రువులుగా వారు మారిపోతే, దేవుడు సంసోన్ను తన ఆత్మ ద్వారా రేపుతూ వచ్చాడు. ఈరోజు కూడా నీతిని బట్టి నిన్ను కూడా రేపడానికి ఇష్టపడుతున్నాడు. రాబోయే తరాలకి, రాబోయే ప్రియమైన వాళ్ళరా, రాబోయే సంతతి నీ నుంచి అనేకం నేర్చుకోవాలి. నువ్వు ఎలాంటి వాడిగా మారాలి అంటే, దేవుని ఉద్దేశం ఏందో తెలిసిన ఎడల నీవు ఎలాగ మారాలని దేవుడు కోరుతున్నాడంటే, నా ప్రియ స్నేహితులారా, ఈ భూమి మీద మనం చక్కగా ఆలోచన చేద్దాం. దేవునికి నువ్వు చాలా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాలి అనేది ఆ దేవుని ఉద్దేశం అండి. నురిపిండి మానుగా అనగా నిజంగా నువ్వు అనేకుల్ని
ప్రభువు సన్నిధికి తేగలిగే శక్తి, అలాంటి ఆధిక్యత, అలాంటి నేను నేను చదువుతున్నాను చూడండి. 61 అధ్యాయము 4, చాలా కాలం నుండి పాడుగనున్న స్థలమును వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలమును కట్టుదురు. అంటే దేవుడు కట్టేవాడు, పాడైపోయిన జీవితాలను దేవుడు శృంగారించేవాడు. అర్థమైందా? అవునండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని కుడి చేతిని పట్టుకున్నాడు, అతని ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. నీతిని బట్టి కోరేషును రేపుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాయి? మెట్టలు ఏం చేస్తాయి? దేవుడు సరళం చేస్తాడు. ఎందుకంటే ఆయన తన మందిరాన్ని కట్టడానికి, తన పనిని జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నీవు కట్టుదవని నీవు దేవాలయమునకు పునాది వేదు నేను చెప్పుచున్నాను, దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు కోరేషు ద్వారా తన ప్రజలను కూడా సిద్ధపరుస్తున్నాడు. దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మిత్రమా, దేవుడు సిద్ధపాటు ఎంత గొప్పది! దేవుడు 13వ వచనంలో 45:13 నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గముల నీవు సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనక లంచము పుచ్చుకొనక నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. అబ్బా, ఎంత మంచి మాట! విడిపిస్తాడట. అర్థమైందా? ఆయన పట్టణాన్ని తిరిగి కడతాడట, లంచం తీసుకోడట. ఈరోజు బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా లంచాలు తీసుకొని మాకేం తెలియనట్టు మాయ వేషం వేస్తున్నారు. అవునా? ఏమి తెలియనట్టు, ఎరగనట్టు. సరే, నేను ముందుకెళ్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన స్నేహితులారా, అర్థం చేసుకుందాం. యెషయా గ్రంథంలో మనం చదివిన లేఖనాలు అర్థం చేసుకుంటే దేవుడు మార్గాలన్నీ కూడా సరళం చేసేవాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈరోజు మన పరిస్థితులు ఎన్ని ఉన్నా, మన పరిస్థితులు ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందుకెళ్తున్నప్పటికీ కూడా దేవుడు మన మార్గాలన్నీ కూడా సరళం చేసేవాడు. దేవుని కొరకు, దేవుని పనిని బట్టి, దేవుని చిత్తంలో ఈ భూమి మీద ముందుకెళ్ళడం ఎంత ఆశీర్వాదకరం. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ, కోరేషునే రేపిన దేవుడు, కోరేషు చేయి పట్టుకున్న దేవుడు, కోరేషును అభిషేకించిన దేవుడు 45వ అధ్యాయము 1వ వచనంలోనే యెహోవా తాను అభిషేకించిన కోరేషును గూర్చి సెలవిస్తున్నాడు. కోరేషును అభిషేకించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆయన పని నిమిత్తమై నీ చేతిని ఆయన పట్టుకుంటాడు. ఆయన నిన్ను అభిషేకిస్తాడు, ఆయన నిన్ను రేపుతాడు, ఆయన నీ మార్గం అంతటిని సరళము చేస్తాడు. మరి నువ్వు సిద్ధమేనా? రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ బంగారు తలంపులు బట్టి స్తుతిస్తున్నాం. దయగల తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు. ఈ భూమి మీద నీ కోసం మేము బ్రతకడానికి సాయం చేయని మీ దయను, కృపను కోరుతూ ఉన్నాం. దయగలిగిన దేవ, గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. అద్భుతములు చేయవాడా మీకు స్తోత్రాలు. అద్భుతమైన కార్యములు చేయవాడా మీకు స్తోత్రాలు. నాయన నా ప్రభు, మా మార్గాలన్నీ కూడా సరళం చేసే దేవుడు తండ్రి. నాయన నీ పని కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. నాయన కోరేషు చేతిని పట్టుకున్న దేవుడు, కోరేషును అభిషేకించిన దేవుడు, కోరేషును రేపిన దేవుడు, మా జీవితాలను కూడా అలా సిద్ధపరచమని, మా ప్రియులందరినీ అలా సిద్ధపరచమని, ఆయన ముఖ్యంగా మా కొరకు ప్రార్థించాలని కోరిన వారిని, ఆయన మా ప్రియ సోదరుడు శ్రీనివాసులన్న తన కుమార్తె మౌనిక విషయంలో వారి కుటుంబాన్ని కూడా మీరు కనికరించండి. ఈ విధంగా అవసరతలు అక్కలను తీర్చండి, తిరిగి సమకూర్చండి ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా నాయన ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారో, వారందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చి మీరే మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావములకు మీరే అర్హుడు గనుక నీ చిత్తమంతయు మా ఎడల జరిగించండి. మాకున్న ప్రతి పరిస్థితులు, ఆటంకాలు, అడ్డుబండలు ఆయన మా మార్గాలన్నీ కూడా సరళము చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.